ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. వేణుమాధవ్ టెలిఫోన్ ఆపరేటర్ స్థాయి నుండి నటుడిగా, రాజకీయ నాయకుడిగా మారిన విధానం అందరికీ తెలిసిందే. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 600 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వేణుమాధవ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం కొంత అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. వేణుమాధవ్ 1995వ సంవత్సరంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించలేదు వేణుమాధవ్. కేవలం మిమిక్రీ ఆర్టిస్ట్గా మాత్రమే ఉన్నారు. 1996లో ఎస్వి కృష్ణారెడ్డి సాంప్రదాయం అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుండి వేణుమాధవ్ వెనుతిరిగి చూసుకోని అవసరం లేకుండా పోయింది. కూతురు పావని, కొడుకు పవన్ కుమార్ పుట్టారు. అలా జీవితం ఆనందంగా సాగిపోతున్న సమయంలో వేణుమాధవ్ భార్యను పట్టించుకోవడం మానేశారు. వేణుమాధవ్ భార్య భాగ్యలక్ష్మికి విడాకులు ఇవ్వకుండానే ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసి భార్య వేణుమాధవ్ మీద కేసు పెట్టింది. వేణుమాధవ్ కోర్టుల చుట్టూ తిరగలేక భాగ్యలక్ష్మితో రాజీకి వచ్చి ఆమెకు కొంత డబ్బు ఇచ్చి 2009లో విడాకులు తీసుకున్నాడు. ఏది ఏమైనా కట్టుకున్న భార్యను, పిల్లలను డబ్బులు ఇచ్చి వదిలేయడం ఎంతవరకు న్యాయమని అప్పట్లో కొంతమంది విమర్శించారు. దీని గురించి మీడియా వాళ్ళు అడుగుతున్నా, పక్కన పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా వేణుమాధవ్ వెళ్ళిపోయాడని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. వేణుమాధవ్ రెండో భార్య పేరు శ్రీవాణి. వీరికి 2 కుమారులు ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.